بسم اللہ الرحمن الرحیم۔ آپ کہیے ان پر بھی وہی قادر ہے کہ تم پر کوئی عذاب تمہارے اوپر سے بھیج دے۔ اللہ تعالیٰ اس پر بھی وہی قادر ہے کہ اللہ تعالیٰ عذاب تم پر اوپر سے بھی بھیج دے یا تمہارے پاؤں تلے سے عذاب بھیج دے۔ اللہ تعالیٰ پاؤں کے نیچے سے وہ زمین کو لڑنے والوں کو اللہ تعالیٰ بول رہے ہیں زمین 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 لوگ لڑکے مرتے، اللہ تعالیٰ زمین کی نیچے سے بھی عذاب بھیج سکتا، آسمان کے اوپر سے بھی اللہ تعالیٰ عذاب بھیج سکتا۔ یا ہے کہ تم کو گروہ کر کے سب کو بھڑا دے، یعنی لڑا دے، اور تمہارے ایک کو دوسرے کی لڑائی چکا دے۔ آپ دیکھیے تو صحیح ہم کس طرح دلائل مختلف انداز سے بیان کرتے ہیں، شاید وہ سمجھ جائیں اور آپ کی قوم نے اس قرآن کو جھٹلایا، حالانکہ وہ سراسر حق ہے۔ یہ قرآن سراسر حق ہے۔ آپ کہہ دیجئے کہ میں تم پر داروغہ مقرر نہیں کیا گیا، ہر خبر کے وقوع کا ایک وقت ہے اور جلد ہی تم کو معلوم ہو جائے گا۔ اور جب آپ ان لوگوں کو دیکھیں جو ہماری آیات میں عیب جوئی کر رہے ہوں تو ان لوگوں سے کنارہ کش ہو جائیے یہاں تک کہ وہ کسی اور بات میں لگ جائیں، اور اگر آپ کو شیطان بھلا دے تو یاد آنے کے بعد پھر ایسے ظالموں کے ساتھ مت بیٹھیے۔ اللہ تبارک و تعالی ఏం చెప్తున్నారంటే అల్లాహ్ తాలా ఇంత శక్తిమంతుడు అంటే మీ అందరినీ దునియాలోనే పైనుంచి ఒక అజాబ్ పంపేది అల్లాహ్ దగ్గర శక్తి ఉంది, పైనుంచి అజాబ్, ఇంకోటి మీ కాలు కింద నుంచి కూడా అజాబ్ పంపని కూడా మా దగ్గర శక్తి ఉంది అంటున్న అల్లాహ్ తబారక వ తఆలా। ప్రపంచంలో శక్తిమంతుడు అల్లాహ్ తబారక వ తఆలానే, ఏం చేయవచ్చు, మనిషి దగ్గర ఏమీ లేదు। ఎంత పెద్ద టెక్నాలజీ వస్తే కూడా అల్లాహ్ తబారక వ తఆలాకి ఏం చేయలేడు। ఆ సూర్యుడు ఉంది కదా, ఆ సూర్యుడికి ఆపి చూడడం చేస్తారేమో, మొత్తం సైన్స్దాన్లు కలిసి కూడా ఆ సూర్యుకు ఆపనికి శక్తి లేదు, శక్తి పెట్టుకుని కూడా ఆపలేడు। అట్లాగే రాత్రి అయిపోతుంది, రాత్రి కాకూడదు, 2 రోజులు 1 రోజు ఉండాలా అని ఆపుతారేమో, ఆపడానికి శక్తి లేదు। అట్లాగే వెళ్ళేస్తామని చెప్తున్నారంటే మీకు నేను మీ అందరికి సంపాలంటే కూడా పైనుంచి కూడా సంపాదనకి నాకు శక్తి ఉంది అంటున్నారు। ఇట్లాగే మీరు భూమి కోసం కొట్లాడి వస్తారు, భూమి 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 అని, మీ కాలు కింద నుంచి కూడా నేను అజాబ్ చేసి చూపిస్తా అంటున్నాను అల్లాహ్ తబారక వ తఆలా। చేన్లో బోర్ పడితే చాలా ఖుషి అవుతారు కదా, పైనుంచి వస్తుంది కింద నుంచి వస్తుందా, కాలు కింద నుంచి బోరు నీళ్ళు కింద నుంచి వస్తుంది, ఎంత ఖుషి అవుతాడు, బాగా నీళ్ళు తీయగా ఉంది, మా వెంకటగిరిలో మొత్తం చేదుంది నీళ్ళు, అసలు నొట్టు పెట్టుకుంటే కూడా ఊపుతారు। ఆ పెద్దయ్య ఎట్లా ఉంది వెంకటగిరిలో నీళ్ళు, చేదుందా తీయగుందా? తీయగుందా? ఏ మరి ఒక బోరు ఇక్కడ మసీదు నీళ్ళు ఎట్లా ఉంది అంటున్నా, ఉప్పు నీళ్ళు, చేదు నీళ్ళు, ఎక్కడ వేస్తే కూడా అదే చేదు నీళ్ళు।
అట్లా చేదు నీళ్ళు, అదే తీయని నీళ్ళు ఉంటే తీయ నీళ్ళు ఉంటే ఫుల్ వెంకటగిరి మన కొడుకు కన్నడలో పోయేది. అందరు ప్రకృతి వచ్చి బాగా తీయ నీళ్ళు ఉంది, ఒక ప్లాట్ కొన్ని కూడా బాగా వెళ్ళి కట్టుకొని ఉండవచ్చు ఉంటారు. చేనులు కూడా బాగా పంటలు వేసుకుంటారు లేదు. అట్లా నీళ్లు కూడా అల్లాత వరకు అవుతాయి. అది ఒక ఇది అది నీళ్ళు. అట్లాగే మీరు కింద భూమి నుంచి నిలబడినారు కదా, కింద నుంచి కూడా అజాబ్ వచ్చింది నా దగ్గర, నేను పంపిస్తా అంటున్నారు. పైనుంచి కూడా కింద నుంచి కూడా. అట్లాగే మీరు అందరూ నాతో మంచిగా లేకుంటే, నాతో ప్రేమ లేకుంటే, మీరు నమాజ్ చేయలేకుంటే మీరందరూ ఒకటి వాళ్ళు కొట్లాడి చేస్తారు అంటున్నారు. ఒకటి వాళ్ళు కొట్లాడి చేస్తారు. ఇలా ఎన్నో మీకు జాబ్స్ అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్తున్నారు. ఇట్లా ఉండి చూడండి, మీ దాంట్లో మీరు కరెక్ట్ పాటిస్తే, మీరు కరెక్ట్ మీరు నాకు నమ్మితే మీరు అందరూ బాగుంటారు. లేదు భూమి కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం మీరు కొట్లాడి చేస్తే ఒకడు కూడా కొట్లాడి చేస్తారు, మీకు ఏం దొరకదు. అల్లాహ్ తబారక తఆలా చెప్తున్నారు. అట్లాగే ప్రవక్తకి చెప్తున్నారు, ఈ ఖురాన్ని చాలా మంది నమ్మరు, దాంట్లో ఏదో తప్పులు తీస్తారు. అది ఉంటే బాగుండదు, ఇది ఉంటే బాగుండరు, ఏదో కొట్టాట మాట ఉంది దాంట్లో, ఇట్లా ఉంది అంటే ఈ కొట్టాట మాటనే కాదు, కొందరు మాట చెప్తే వింటారు, కొందరు మాట చెప్తే వింటారు, కొందరు కొట్టిన చెప్పి వింటారు. వాళ్ళ ఈ కొట్లాటని మంచిది అంటారు. కొన్ని మాటలు వద్దు మాటలు అయిపోయాయి. కొందరు మాటలు కూడా రాపించుకుంటారు, అప్పు ఇస్తే ఏం చేస్తారు, రాపించుకుంటారు. ₹1,00,000 ఇచ్చి ఆ రాపిలకు ఊరుకుంటే ఏం చెప్తారు, నష్టం చేస్తారు. నువ్వు ఇచ్చినావు అంటారు. తీసుకుని కూడా అబద్ధాలు చెప్తారు, ఎగరగొడతారు. అదే రాసుకొని సైజ్ చేసుకొని, అది యాదో తీసుకొని, బాండ్ పేపర్ తీసుకొని, కాగితాలు తీసుకొని వేసుకుంటే చేస్తాడు. అట్లా బరాబర్ వసూలు చేస్తారు డబ్బులు. అట్లా ఇవి అల్లాహ్ తబారక ఏం చెప్తున్నారంటే, మీరు దునియా కోసం ఇంత ఇది చేస్తున్నారు, ఈ కొన్ని రోజుల వరకు మీకు మరణం తర్వాత మీకు ఏం పనికిరాదు, యా కాగిత పనికిరాదు, యా భూమి పనికిరాదు. మీ 2 చేతులు ఖాళీ వచ్చినా అట్లాగే మీరు ఖాళీ వెళ్ళిపోతారు. ఉండే వరకు బాగా ఉండాలంటారు. మరణం తర్వాత ఖియామత్ రోజు అన్నీ తెలిసిపోతుంది. అట్లాగే ఈ ఖురాన్లో ఎన్నో తప్పు పని తీస్తుంటారు. ఏదో చెప్తుంటే మీరు ఆ మాట మీరు విలువాకనంటున్నారు. దానిలో ఏదో తప్పు తీస్తుంటే దాని జవాబు చెప్పకుండా మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళ దగ్గర లోపల శైతాన్ ఉంటుంది. శైతాన్ అంటారు. శైతాన్ మనిషి లోపల ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మనిషి లోపల మంచి గుండెలో మంచి కుల్లా ఉంటే ఆయన మంచి మాటకి నమ్ముతాడు. లేదు మన దగ్గర చెప్పాలంటే ఏ మాట అయితే ఆయన అర్థం కాదు, తప్పుని తీస్తావు, ఇది బాగలేదు అది బాగలేదు అంటారు. అట్లా ఇవి శైతాన్ మాటల్ని. అట్లాగే అల్లాహ్ తబారక తఆలా ఇట్లాంటి మనుషుల దగ్గర మీరు కూర్చోబాకండి అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అక్కడ చెప్పే మాట వాళ్ళ దగ్గర మీరు కూర్చోబాకండి, ఎందుకంటే మీకు కూడా ఇదే అయిపోతుంది, ఏం ఇట్లా చెప్తున్నారు విలువ అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషినే కదా. కానీ అల్లాహ్ తబారక తఆలా దేవదూతులకు ఫరిష్తలకు పంపించి ఖురాన్ ఇచ్చినారు, మంచి మాటలు ఇచ్చినారు. ఆ మంచి మాటలకి చాలా మంది వచ్చి చెడ్డంటే మంచి కదా, ఆయనకి నొప్పికి తక్లీఫ్ ఇదే కూడా అవుతుంది. అందువల్ల మీరు కూర్చోబాకండి అంటున్నారు. अल्लाह से दुआ है कि अमीन बातों अमल करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह बिहम्दिही सुभानक अल्लाहुम्मा व बिहम्दिक अशहदु अन ला इलाहा इल्ला अंता अस्तगफिरुका।